కరీంనగర్లోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సీటు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. అభ్యర్థిగా ఎవరి పేరును ప్రకటిస్తారో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది. రానున్న ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగియబోతున్న నేపథ్యంలో ఆ ఎన్నికపై కాంగ్రెస్ గురిపెట్టింది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై గాంధీభవన్లో నేతలు చర్చించారు. 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల సమక్షంలో జరిగిన సమావేశంలో సిట్టింగ్ స్థానంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు కావాల్సిన స్ట్రాటజీపై చర్చ జరిగింది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సభ్యత్వ నమోదు కోసం డిసెంబర్ 5 వరకు అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించింది. షెడ్యూల్ వచ్చే సమయానికి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పార్టీ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవి తొలి ఎన్నికలు కావటం, ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైన నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావటంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఎఫెక్ట్ రానున్న గ్రేటర్ ఎన్నికలపై పడకుండా ఉండాలి అంటే ఈ 4 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు భావిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ స్థానం నుంచి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి పోటీ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత, విద్యార్థుల నిరుద్యోగుల్లో అసంతృప్తి తదితర అంశాలు జీవన్ రెడ్డికి సానుకూలంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డినే మరోసారి పోటీ చేయాలని పలువురు కాంగ్రెస్ పెద్దలు అడిగినట్టు సమాచారం. అయితే పోటీ చేసే ఆలోచన తనకి లేదని అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ను జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారట. ఇక కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వేల్చాల రాజేందర్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కోచింగ్ సెంటర్ల అధినేత ప్రసన్న హరికృష్ణలతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో నేత విద్యాసాగర్లపై గాంధీభవన్లో జరిగిన సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగిందని, వీలైనంత త్వరలోనే అభ్యర్థి ప్రకటన ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 నెలల్లో 50 నుంచి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, విద్యార్థులు, నిరుద్యోగుల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఉందని, దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని హస్తనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు పదుల సంఖ్యలో ఆశావహులు ఆసక్తి చూపిస్తుండగా అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో చూడాలి.